రెండు విషయాలు అందులో ఉంటాయి. మొదటి విషయం ఏంటి? వాళ్ళు రేఫదీములో దిగారు, అక్కడ నీరు దొరకలేదు. వాళ్ళు చేసినటువంటి అభియోగం లేదా వారి సనుగులు. రెండో విషయం ఏంటో తెలుసా? వారి యుద్ధంలోకి వెళ్ళారు, జయాన్ని పొందుకుని వచ్చారు. ఎలా జయం పొందుకున్నారో దేవునికి మహిమ కలుగును గాక. ఏంటో ఈ మధ్యకాలం అంతా దేవుడు యుద్ధపు వాతావరణంలోనే తీసుకెళ్తున్నాడు సంఘాన్ని. ఎందుకంటే సంఘము ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉంది. పాత నిబంధన భక్తులు అందరూ భక్తి లేకపోతే వారందరూ భౌతికంగా యుద్ధాలు ఆడారు. ఏమాడారు? భౌతికపరమైన యుద్ధం. దానికి కావాల్సింది ఏంటి చెప్పండి? మంచి ఫుడ్ కావాలి, దానికి కసరత్తులు బాగా చేయాలి. కసరత్తులు అంటే ప్రాక్టీస్, ప్రయత్నాలు చేయాలి. దానికి విద్యాభ్యాసం, అవన్నీ ఆ కత్తి సాములు, కర్ర సాములు, బెల్లపు సాములు, ఆ సాములన్నీ చెయ్యాలి. కానీ ఆత్మ సంబంధం యుద్ధం ఇవన్నీ లేవు. అవునా? అందుకే దావీదు దగ్గరికి అంటాడు సౌలు వచ్చి, వాడి బాల్యము నుండి యుద్ధం దారి తీరినోడు రా నాయన, వాడికి అన్నీ తెలుసు, అది ఏతే దోనంత పెద్దదంట. ఎంత బలమైందో ఒకసారి ఆలోచించండి. దాంతో ఇలాగ అన్నాడంటే 20-30 మంది ఎగిరిపోతారు. అలాంటి తోడుతో నువ్వు వస్తున్నావు, ఫైటింగ్కి వెళ్తున్నావు అంటే నాకు తెలిసిలే ఆడవడం, నా దేవుడు ఉంటుండగా వాడు ఎంత అనుకుని వెళ్ళాడు. వాళ్ళు భౌతిక పరంగా ఆలోచించిరా. కానీ ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైన వాళ్ళం కదా. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైన ఏమాత్రం కావు, ఆత్మ సంబంధంగా యుద్ధం చేయాలి. దేవుడు ఒక్క వచనాన్ని చదివితాను, ఆ తర్వాత మీకు ఈ విషయం ఎందుకనేది అర్థం కావాలి. చూడండి, కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతాం. కీర్తనలు 144:1. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నిధింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేలకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఏం నేర్పుతాడంట? నాకు ఆశ్రయ దుర్గముకు యెహోవా సన్నిధింపబడును గాక అంటూ ఏమంటాడు? ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. నిజంగా ఎవరు నేర్పుతాడు యుద్ధం? దేవుడే. ఆత్మ సంబంధంగా యుద్ధం ఎవరి కోరిక? ఆత్మ సంబంధమైన యుద్ధం ఎవరి కోరిక? దేవుని కోరిక, మనిషి కోరిక కాదు. అయితే మనం పోరాడింది శరీరంతో కాదు అమ్మా, ఆత్మ సంబంధాలతోనే. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ప్రధానంతోనూ, ఆకాశ మండలం ముందు ఉన్న దురాత్మ సమూహంతోనూ 4 ఉంటాయి. అక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మనం చదివితే పోరాడుతున్నాం. అయితే ఈ 2 సందర్భాలు ప్రతి క్రైస్తవులకు ఉంటాయి. ఒకటి సనుగైతే, 2 సమరము అని కూడా పెట్టుకోవచ్చు. ఒకటి సనుగుల్లో కోల్పోతావు, సమరంలో గెలుస్తావు. గుర్తుపెట్టుకోండి, సనుగుల్లో ఏమైనా కోల్పోవచ్చు. సనుగేదానికి బదులుగా సమరానికి వెళ్దాం, బెస్ట్. అది పోరాడదాం. యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు. మనం దేవునితో పోరాడాల్సి వస్తే దేవునితో పోరాడదాం. కన్నీళ్ళు విడిస్తే అదే పోరాటం అండి. దేవుని దగ్గర దాటిపోవు వాడుకాడు ఆయన. హల్లెలూయా. మనుషులు మన మీదకి వస్తే, ప్రభా మనుషుల్ని చేతికి అప్పగిస్తుంది, ఎవడి వల్ల వాడు వస్తున్నాడు. ప్రధానులు, లోకనాథులు ఉన్నారు కదా, వాడే వాళ్ళు ప్రేరేపిస్తారు, ఇంకెవడు ప్రేరేపించాడు. కనుక సాతానుతో చెప్పలేరే, నేను చేతులెత్తితే చాలు నీ పని అయిపోతుందిరా అని. ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక. రైట్, మంచిది. 17వ అధ్యాయాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మేబీ ఇంచుమించుగా 16 వచనాలు ఉన్నాయి. 16 వచనాలను ఒక్కొక్క వచనానికి 2 నిమిషాలు సమయం ఇస్తే 32 నిమిషాలు అయిపోద్ది వాక్యం. ఒక్కొక్క వచనానికి 3 నిమిషాలు సమయం ఇస్తే 48 నిమిషాలు అయిపోద్ది. ఒక్కొక్క వచనానికి 4 నిమిషాలు సమయం ఇస్తే ఇక్కడ రాదు, 1 గంట 4 నిమిషాలు అయిపోద్ది. కనుక 1 గంట లోపే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ఎందుకంటే కొన్ని వచనాలు ఎక్కువసేపు చెప్తాను, కొన్ని వచనాలు తక్కువగానే ఉంటుంది. మొదటి వచనం మనం చదువుతాం. తరువాత ఇశ్రాయేలీయులు సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమై రేఫదీములో
దిగిరి. ఇక్కడ 1వ వచనంలో చాలా స్పష్టంగా చాలా అద్భుతంగా రాయబడిన మాట ఏంటి తెలుసా? సర్వ సమాజం యెహోవా మాట చొప్పున. ఎవరి మాట చొప్పున వీళ్ళు వెళ్ళారు రేఫదీముకి? వీళ్ళు అక్కడ సీను అరణ్యంలో ఒక అద్భుతాన్ని చూశారు, దేవుని మహిమను చూశారు. సీను అరణ్యంలో ఏంటి ఆ మహిమ? మన్నా కురవటం, మన్నా కురిపింపట్టడం వాళ్ళు ఏం చేశారు? చూశారు. సీను అరణ్యంలో ఎంత కాలం ఉన్నారో దేవునికి స్తోత్రం, ఉన్నారు. సీను అరణ్యంలో వారానికి పైబడి ఉండొచ్చు అని నేను అంటాను. ఎందుకంటే వాళ్ళు సమకూర్చుకున్నప్పుడు మొదటి రోజు ఏనాటిది ఆనాడే సమకూర్చుకోవాలన్నాడు, అవునా? ఒక్క శుక్రవారం పూటే రెండంతలుగా సమకూర్చుకోవాలన్నారు. ఎందుకంటే వాళ్ళకి శనివారం అనేది విశ్రాంతి దినం కాబట్టి. శనివారం అనేది ఏదైనా వాళ్ళకి ఓకే, దేవుని స్తోత్రం. కాబట్టి ఆ శుక్రవారపు దినమున అది కురిగినప్పుడు రెండింతలుగా సమకూర్చుకోవాలి. అలాగే అయితే మొదటిసారి సమకూర్చుకున్నప్పుడు కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేశారంటే, రేపు కూడా వస్తుందో రాదు, ఈ మన్నా కురుస్తుందో కురవదో అని కొంచెం ఎక్కువ కురిపించుకున్నారు. అర్థమైంది? కొంచెం ఎక్కువ సమకూర్చుకున్నారు. దేవునికి మైండ్ కలుగును కానీ కొంచెం ఎక్కువ సమకూర్చుకున్నారు. ఏమైపోయింది అది? మరుసటి రోజుకి అమ్మా ఏమైపోయింది? పురుగు పట్టింది, కంపు కొట్టింది. ఏం పట్టింది? పురుగు పట్టింది, కంపు కొట్టింది. మోషే వారిని గద్దించాడు, ఎన్నిసార్లు రా బాబు మీకు చెప్పాలి, అర్థం కాదా మీకని. కానీ శుక్రవారం చాలామంది రెండింతలు కూర్చుకున్నా దేవుడు చెప్పి మోషే దగ్గర కొంతమంది అన్నారు, బాబు మళ్ళా పురుగు పడుతుంది, కంపు కొడుతుందేమో. అందరు కొంతమంది మగ రెండేసి రోజు సమకూర్చుకునే దానికంటే డబల్ సమకూర్చుకున్నారంటే దేవుడు చెప్పింది కూడా అదే సమకూర్చుకొని. వాళ్ళు దేవుని మహిమను చూశారు. వాళ్ళు దేవుని మహిమను చూశారు. సీను అరణ్యంలో దేవుని మహిమను చూసిన తర్వాత దేవుడు బయలుదేరని మీరు ఇంకా అంటే వాళ్ళు సీను అరణ్యం నుండి బయలుదేరి మరొక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతం పేరు ఏంటో తెలుసా? రెఫదీము. ఏ ప్రాంతము? రెఫదీములోనికి వచ్చారు. ఆ 1వ వచనం అయిపోలే. రెఫదీములో దిగారు. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున, ఈ మాట గమనించారు. ప్రజలకు ఏం లేదు అప్పుడు దాకా. బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళ యొక్క ఒక్కసారి వీళ్ళ ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ చరిత్ర గమనిస్తే ఎర్ర సముద్రం పాయలు, అందులో ఫరోని ముంచటం, ఇవన్నీ చూశారు. సముద్రం పాయలైన నెక్స్ట్ మినిట్ త్రాగుటకు వీళ్ళకి నీళ్ళు లేదు. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? త్రాగడానికి నీళ్ళు లేదు. ఏం లేదు. మీరు కావాలంటే 15వ అధ్యాయం అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అని ఉంటుంది. మారాకు చేరి ఆ నీళ్ళు చేదనివి త్రాగలేకపోయారని ఉంటుంది. మీరు 15వ అధ్యాయంలో చదివితే వచనాలు చెప్పండి నాకు తెలిసిన. అయితే వినండి, దేవుడు ఒక చెట్టును చూపి ఆ మారా నీళ్లు మధురముగా మార్చాడు. ఎంత అద్భుతం కదా! ఇవన్నీ చూశారు. మారా నీళ్ళు మధురంగా మార్చబడటం, ఎర్ర సముద్రము పాయలవ్వటం, వీళ్ళు ఆరిన నేలల మీద నడవటం, ఫరోనా సముద్రం ముంచివేయటం, వీళ్ళేమో మన్నా కురిపింపడటం, మన్నాను సమకూర్చుకోవటం, ప్రతిరోజు దాన్ని దంచి చక్కగా రొట్టె చేసుకుని తింటుంటే అది అబ్బా సూపర్ టేస్ట్ ఉన్నటువంటి ఆ ఆహారం కొత్తిమీర గింజలాగా ఉండేదంట. అది దేవునికి స్తోత్రం. తేనెతో కలిపిన అపూపము వలె ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ చూసి రెఫదీముకి వచ్చారు. చాలా సమయాల్లో మనం చేసే పని ఏంటో తెలుసా? గతంలో దేవుని కార్యాలన్నీ మరిచి ప్రస్తుతంలో జీవిస్తాం. అదే మనం చేసే మొట్టమొదటి మిస్టేక్. మరలా చెప్తున్నా, గతంలో దేవుని కార్యాలు మరిచి ప్రస్తుతంలో జీవిస్తాం. అదే మన యొక్క పెద్ద పొరపాటు. గతంలో దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తాడు కదా, వాటిని తలపోసుకునొచ్చు రావాలి. గతంలో దేవుని కార్యాలని వివరించాలి. అందుకే ధర్మశాస్త్రం ఇవన్నీ ఎందుకున్నాయి? దేవుని వాక్యం ఎందుకు ఉంది? దేవుని కార్యాలను వివరించు గ్రంథం ఇది. దేవుని ప్రేమ గ్రంథం, దేవుని కార్యాలు వివరించు గ్రంథం, దేవుని కార్యాలు ఎలా జరిగాయి, ఎలాగా ఆ ప్రజల్లో కార్యరూపం ఎలాగైందో వివరించే గ్రంథం ఇది కదా. అన్ని మరి చేంజ్ చేశారు, ఇక్కడికి వచ్చారు. ఎందుకు ఈ మాట అన్నా చూడండి, 2వ వచనంలో తెలుస్తుంది. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగుగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. ఎవరితో ఇప్పుడు వాదిస్తున్నారు?
మోషేతో వాదిస్తున్నారు. ఎవరితో? ఎవరు వాదిస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఎవరితో వాదిస్తున్నారు? దేనికి వాదిస్తున్నారు? నీరు లేనందుకు. దేనికి వాదిస్తున్నారు? ఏమని వాదిస్తున్నారు చూడండి. అప్పుడు మోషే ఒక మాట అంటాడు, బాహేసయ్యా ఏమంటాడు తెలుసా? మీరు నాతో వాదింపనేలా. ఎందుకు వాదిస్తున్నారు నాతో? ఎందుకు వాదిస్తున్నారు? నాతో వాదించడానికి కారణం, వాదించడం ఎందుకు నాతో? యెహోవాను ఎందుకు శోధిస్తున్నారు? దేవుని ఎందుకు శోధిస్తున్నారు? నీ దేవుడైన ప్రభువును శోధింపకూడదు అని దేవుని వాక్యం ఉంది. మనం ఏం చేస్తాం? దేవుని శోధిస్తాం, సేవకునితో వాదం పెట్టుకుంటాం. రెండు గోళ్ళు మనకి. దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి ఎంతమంది గురించి చెప్పండి, అబద్ధం అనుకుంటా. ఉన్నదాంతో తృప్తి, ఉన్నదాంతో దేవా మాకు ఈ గృహం ఇచ్చావు చాలు, దేవునికి స్తోత్రం. ఎంతోమందికి లేని భాగ్యం అయ్యా. మాకు ఈ మందిరం ఇచ్చావు, చిన్నపాటి మందిరం చాలు. ఎంతోమందికి మందిరం లేక బాధపడుతున్నారు. ఎంతమంది దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి పొందుతున్నారు? అబద్ధం ఆడకుండా. తృప్తి చాలా తక్కువ మంది పొందాలి. కానీ తృప్తి పొందాలి వద్దా? ధనాపేక్ష లేని వారి మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి అని ఉంది. మనకు అసలు కలిగింది కాదు, లేనిదే మన దగ్గర కావాలి. అది మన జీవితం. కానీ దేవుడు తప్పక మనకు అవసరం ఉన్న ప్రతిదీ తీరుస్తాడని చెప్పబడింది. నేను దానిని సంతోషిస్తున్నాను. ప్రతి మాటను దేవుని దగ్గరికి ఇస్తాను. నేను నాకు ఈ కార్యం కావాలి, ఏం చేయాలి, ఏం జరగాలి. ఎందుకు మీరు శోధిస్తున్నారు? ఎందుకు వాదం పెట్టుకుంటున్నారు? దేవుడే చెప్పాడు కదా ఈ ప్రాంతానికి వెళ్ళమని. దేవుడు చెప్పాడా లేదా? దేవుడు చెప్పాడు. చెప్పితే నీరు లేవు. అసలు నీరు లేవంటే అందుకే ఒక ఆయన అంటాడు, నీరు లేని దేశాలు ఉన్నాయి కానీ కన్నీళ్ళు లేని ప్రజలు ఉన్నారని. చాలామంది నీళ్ళు ఏంటి తెలుసు? కన్నీళ్ళు. నీరు లేకపోతే వచ్చేది కన్నీళ్ళు. ఆశీర్వాదం. నీళ్ళు ఒక ఆశీర్వాదానికి సాదృశ్యం. నీళ్ళు జిమ్. వేర్ దేర్ ఈజ్ ఎ వాటర్ దేర్ ఈజ్ ఎ లివ్ అని ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో. ఒక సెయింగ్ ఉంది ఇంగ్లీష్లో. ఏమని తెలుసా? ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ జీవం ఉంటుందంట. పూర్వకాలంలో ప్రజలు మీరు ఎప్పుడైనా చూడండి, నది పక్కన ఉన్న ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాయి. కావాలంటే పరిశీలన చేసుకోండి. నది ప్రక్కల ప్రాంతాలు, వాడరే ఉన్న ప్రాంతాలు మొట్టమొదటిగా అభివృద్ధి చెందుతూ అలా పక్క ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతూ వస్తాయి. నది ప్రవాహిక ప్రాంతమైన అయి ఉండాలి, లేదా సముద్ర రేవైన అయి ఉండాలి. ఈ రెండు ప్రాంతాలు ఫస్ట్ అభివృద్ధి. ఎందుకంటే వర్తక వాణిజ్యములన్నీ కూడా ఇలాగే జరుగుతాయి కాబట్టి. మీరు ఎప్పుడు గమనించారా? కృష్ణానది వదిన ఏముంది? విజయవాడ, గుంటూరు ఎంత అభివృద్ధి. సిటీలు అయిపోయి ఇప్పుడు అవి స్మార్ట్ సిటీల కింద వెళ్ళిపోతున్నాయి. రాజమండ్రి ఉందా? అభివృద్ధి లేదా? ఫుల్. మీరు వైజాగ్ తీసుకోండి, లేకపోతే మచిలీపట్నం తీసుకోండి, వాడరేవులు. భీమిలి మున్సిపాలిటీలో రెండో మున్సిపాలిటీ తెలుసు. భీమిలి మున్సిపాలిటీ ఆంధ్ర రాష్ట్రంలో రెండో మున్సిపాలిటీ. ఫస్ట్ మున్సిపాలిటీ బందరం, ఇదే మచిలీపట్నం అనుకుంటా. దేవుని సోదరులు కలుగుందా. ఎక్కడ వాడరేవులు, ఎక్కడ నీరుంటే అక్కడ మనుషులు నివసించేవాళ్ళు. అక్కడ ఫస్ట్ అభివృద్ధి. తర్వాత ఇప్పుడు మెల్లమెల్లగా అభివృద్ధి అలాగా ఆ ప్రాంతాలకు మెల్లగా పాక్కుంటూ పోయినాయి. దేవునికి మహిమ. నీరు చాలా ప్రాముఖ్యం. కానీ నీరు లేకపోతే ఏమొచ్చింది? ప్రజల్లో సనుగుడు వచ్చింది. ఇది ఉండకూడదు. మీరు యెహోవాను ఏం చేయకూడదు? మీ దేవుడైన ప్రభువును నీవు శోధింపవలదు. యేసయ్య సాతానుకు చెప్పాడు, నీ దేవుడైన ప్రభువును నువ్వు శోధించకూడదు. ఆహాజు దగ్గరికి ఒకరోజు దైవజనుడు యెషయా, మీరు యెషయా గ్రంథం 7వ అధ్యాయం చదివితే అక్కడ రాయబడి ఉంటుంది, ఆహాజు దగ్గరికి సూచన అడుగు అంటే ఆహాజు ఒక మాట అంటాడు. ఆహాజు, నేను అడగను, యెహోవాను శోధింపను అంటాడు. ఏమంటాడు? నేను అడగను. 7వ అధ్యాయం 12వ వచనంలో నేను అడగను, యెహోవాను శోధించను. కానీ ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుని ఏమని శోధిస్తున్నారు? మేబీ ఇలా శోధించవచ్చు. చాలా సమయాల్లో కొంతమంది ఆ రోజు అయితే చేసావు కానీ ఈరోజు ఎందుకు చెయ్యవు? ఆ రోజు అయితే అద్భుతం చేయించావు, ఈరోజు ఎందుకు చెయ్యవు? చాలామంది శోధన. ఆ రోజు జరిగింది కదా, ఈరోజు ఎందుకు ఆ కార్యం చెయ్యవు? ఆ రోజు ఏమైనా సముద్రాన్ని పాయలు చేసుకుంటావు, అందుకే శోధించడం. నీ శక్తి ఏమైనా తక్కువైపోయిందా?
నీ బాహుబలం ఏమైనా తక్కువైపోయిందా? నువ్వేమైనా తక్కువైపోయావా? నువ్వు దేవుడు కాకుండా అయిపోయావా? లేకపోతే ఇలాగైపోయావా అలాగైపోయావా? ఏం శోధించారు ప్రజలు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యెహోవాను ఎందుకు శోధిస్తారు? శోధించవద్దు. కింద చూడండి, మోషే మీద సనుగుచు ఏమన్నారు? 3వ వచనం, అక్కడ ప్రజలు నీళ్ళు లెక్క దప్పికొని మోషే మీద సనుగుచు ఇదెందుకు? వీళ్ళు బాధ ఒకటే కాన్సెప్ట్లో కూర్చున్నారు. అమ్మా శోధించొద్దు దేవుణ్ణి అన్నాడు కానీ ప్రార్థించొద్దు అనలేదు కదా. దేవుణ్ణి శోధించొద్దు అన్నాడు కానీ ప్రార్థించొద్దు అన్నాడా? కొన్ని దేవుణ్ణి అడగొద్దు అన్నాడా? మొరపెట్టొద్దు అన్నాడా? ఇది మోషకు మాదిరిగా ఉన్నాడు కదా. అక్కడ మొదటి నీరు లేనప్పుడు మోషే ఏం చేశాడు? యెహోవాకు మొరపెట్టాడు. అక్కడ ఎర్ర సముద్రం పాయన అవ్వడానికి ఎవరు మొరపెట్టారు? మోషే మొరపెట్టాడు. ఇవన్నీ చూస్తున్నారు కదా, దైవజనులు మొరపెడుతున్నాడు, నేను కూడా మొరపెడితే అయిపోద్ది కదా. మరి నువ్వు మొరపెట్టి మాకేంటి కర్మ? నువ్వు మొరపెట్టు. చూడండి, గాలిడి వాడిని సీమన్ కూడా మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే అయిపోతుంది. వీళ్ళు కూడా అంతే. ఇదెందుకు అన్నారు. ఈ ప్రశ్న చూసారా? అసలు ఆ ప్రశ్న ఎలాగొచ్చింది విచిత్రం. ఇదెందుకు? ఇదంతా నువ్వు చెప్పొద్దు ఈ శోధ మాకు అన్నట్టుగా అర్థం. ఇది ఎందుకంటే అర్థం ఏంటి తెలుసా? ఇది మీరు శోధించొద్దు అలాంటి ఏం చెప్పొద్దు మాకు. ముందు నీళ్ళు మోసే పెద్ద దైవజనుడి వచ్చాడు, దిగొచ్చాడు పైనుంచి కిందకి. సనుగుడం అంటే ఏంటి? అదే కదా సనుగుడు అంటే ఏం చెప్పండి? అలాగే ఉండదు కదా. పాస్టర్ గారు అండి, పెద్ద పాస్టర్ గారు పెద్ద వచ్చేసాడు, ఇప్పుడు చెప్పేస్తున్నాడు. రజలు అలా తనుక్కున్నారు మోషే మీద. దైవజనుల మీద నిజంగా దేవుని కోపం మేము ఊరికి వస్తుందా? మోషే మీద దేవుని మీద సనుక్కుంటుంటే వారి సనుగులను దేవుడు వినడా? అందుకే వాళ్ళని సంహరించేయాలనుకున్నాడు దేవుడు, అరణ్యంలో కూల్చేయాలనుకున్నాడు దేవుడు. వారికేమో వాళ్ళందరికీ ఏమిచ్చారు చెప్పండి? వాగ్దాన భూమి, ఆల్ది భూమి, అసలు అలా అడుగెట్టాలి వెళ్ళిపోవాలని. కానీ అన్నిటికీ సనుగులేమన్నాడు. ఎందుకో తెలియదు. సనగడం ఆపండి, ఇక మీదట సనుగు కొనకుడి దేవుని వాక్యం. అయితే ఏమైందో చూద్దాం. మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి తిరనిరి. వచ్చావు అనలేదు, వచ్చి తిరిగి అన్నారు. ఎవరెవరి మీద ఇప్పుడు చదువుకుంటున్నారు వీళ్ళు? మోషే మీదను అహరోన్ మీదను కాదు, దేవుని మీద. వీళ్ళు మోషే మీద బాధ, దేవుని మీద. చాలా సమయం ఇలా నమ్ముకున్న దగ్గర నుంచి మాకు కష్టాలు వచ్చే బాధ. ఏసే చెప్పిన మాట అంటే మాకు కష్టాలు వస్తున్నాయి, ఏసే చెప్పిన మాట అంటే మాకు శ్రమలు వస్తున్నాయి, మాకు శ్రమలే కలుగుతున్నాయి, మాకు ఇబ్బందులే కలుగుతున్నాయి. నిజంగా చెప్పండి, ఏ మనిషికి ఇబ్బంది లేకుండా ఉన్నాడు ఒక్కసారి చెప్పండి? అందరూ శ్రమల్లో ఉంటారు, అందరు ఇబ్బందుల్లో ఉంటారు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది వారికి అనుగ్రహింపబడలేదని దేవుని వాక్యం ఉంది. ఇంకేది కొత్తగా మనకి ఏది రాదే. కొన్ని మనం చేసుకునివే. కొన్ని మాకు ఒక పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడు పాపము మెట్లు ఎక్కలుగా తిన్నగా, మనోడు మెట్లు తిన్నగా ఎక్కలే, వంకరగా ఎక్కాడు మనోడు ఒకడు. ఆడు వంకరగా ఎక్కాడు, నిజంగా దిడేరు తిరగడిపోయాడు. దేవుని కృప ఉంది, దేవుని హస్తం తోడుగా ఉంది కాబట్టి ఎటువంటి ప్రమాదాలు లేకుండా చిన్న గీతపుతో దేవుడు కాపుదని ఇచ్చాడు. అది తిన్నగా మెట్లెక్కితే ఆ ప్రమాదం జరుగుతుందా? ఏమయ్యా, జరగదు. కొన్ని మనం చేసుకునేవే, నిజమే, కొన్ని మనం చేసుకునేవి. సాధారణంగా మనుషులకు ఎందుకు కలుగుతుంది చెప్పండి? శ్రమ కలుగుదా? ఇప్పుడు మనం గట్టిగా రోజు పని చేసాం అనుకోండి, ఒళ్ళు నొప్పులు వస్తాయి రావా? ఖచ్చితంగా వస్తాయి. రావు అంటే లేదు, వస్తాయి. ఆ ఒళ్ళు నొప్పులు రాగానే కొంచెం ఏం చేయాలంటే కొంచెం రిలాక్స్ అయ్యి మనకి ఏంటంటే, మనకు కొంతమందికి అలవాటు ఏంటంటే కూల్ డ్రింక్ కూడా తాగేస్తాయి, లేకపోతే టీ కూడా తాగేస్తాయి. ప్రశాంతం మనకి అంతేనా? ఏంటంటే ఇప్పుడంటే కొంచెం కూల్ థమ్స్అప్ అలా గ్లాస్ వేస్తే చాలు, అయిపోయాయి. మనం ఎంత పని చేసినా గ్లాస్ థమ్స్అప్ కోసం వేసారు ఎక్కువ. పరిచయం చేస్తారు ప్రజలు. పరిచయం చేసే దినాల్లో నిజంగా చెప్పాలంటే నాకు ఈ ఆశ, నేను పరిపూర్ణంగా చేయలేదేమని బాధపడుతుంటాను. ఎందుకంటే నా దైవజనులు తండ్రి గారు పరిచర్య ఎవరైనా చేస్తూ ఉంటే ఆయన దైవజనరాలను పిలిచి అమ్మగారిని పిలిచి, మా పిల్లలు పని చేస్తున్నారు, అందరికీ ఏదో ఒక టిఫిన్ ఏర్పాటు చేయి. నేను టిఫిన్ ఏర్పాటు చేసి, టీయో డ్రింకో ఏర్పాటు చేసి, దేవుని స్తోత్రం, అలా చేయాలని నా కోరిక.
నేను సగం చేయగలిగాను. పరిపూర్ణంగా దేవుడు చేసే కృపను ఖచ్చితంగా వేస్తాడు, దాంట్లో ఎటువంటి డోకాలేదు. ఆశ ఉంటే ఆశ గల ప్రాణం దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. నిజంగా మనలో దురాశలు ఉంటే ఆ ఆశని ఎప్పుడూ తృప్తిపరచు. ఆయన పరలోకాన్ని కూడా తీసుకెళ్ళి వీళ్ళు ఎంత దురాశ, ఎప్పుడు ఆశ ఉండాలి. ఆ ఆశను దేవుడు తప్పక దీవిస్తాడు. ఏం భయం లేదు. దేవునికి మహిమ చెందని కాక. ఇదంతా మాకెందుకు, మాకొద్దు. మమ్మల్ని మా పశువులు చంపడానికి తీసుకొచ్చాడు. ఏమన్నారండి? మమ్మల్ని మా పశువుల్ని చంపడానికి తీసుకొచ్చాం. నీ ఆలోచన ఏంటంటే చంపేద్దామని. ఎవరిని? దాన్ని తీసుకొచ్చాడు. దేవుడు మోషని ఏర్పాటు చేసుకుని దానికి చంపడానికి, మిమ్మల్ని అందరినీ చంపడానికి. చెప్పండి. చూస్తున్నారు మా పక్క కాదా? మరి దేనికి? బ్రతికించుటకే. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా మమ్ము పోషించిన తల్లి వలె. నిజంగా మనం బ్రతికే దేవుని కృపను బ్రతుకుతూ ఉన్నాం. దైవజనులు ఫ్రెడీ పాలయ్య గారికి అన్నట్టు కాల సమయంలో కర్నూలు ప్రాంతంలో యాక్సిడెంట్ అయింది. ప్రార్థించండి దైవజనుల కొరకు. దేవునికి మహిమ కలుగును కాక. ఆయన బ్రతికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా యాక్సిడెంట్ ఎంత ఘోరంగా జరిగి ఉండొచ్చు కదా, కానీ దేవుడు తన కృపగల హస్తములతో ఆయన్ని కాపాడాడు. క్రైస్తవుడు హల్లెలూయా. నిజమే, సేవకులు కొన్నిసార్లు ఏ విధము చేతనో అది జరగవచ్చు. ఏ విధం చేత ఎందుకు అనేది ఎవరు ఏం చెప్పలేరు. సర్వసాధారణంగా సాతాను మీద నెట్టేస్తాం కానీ కాదు. అది మాత్రమే కాకపోవచ్చు కాక. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మాట లేకుండా ఏది మన జీవితాల్లో. కానీ మన పని ఏంటంటే ప్రార్థన చేయటమే. ఆరా కంటే ఆరాధన ప్రాముఖ్యం, ప్రార్థించడం ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సనుగుడుకుంటే ప్రార్థించడం ప్రాముఖ్యం. ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? మమ్మల్ని చంపటానిక? నీళ్ళు లేకుండా చంపేద్దాం అనుకుని ప్లాన్ చేసావా మోషే? మేబీ మనం ఎలా మాట్లాడుతామో అలా మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి? మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపేద్దామని నీ ప్లాన్? మేము ఆ ఊళ్ళో ఉంటే బాగుండేమో, అక్కడ నీళ్ళు దొరికేది. అక్కడ ఉంటే బాగుండేమో, మాకు బాగానే ఉండేది. ఇక్కడికి వచ్చాం, కొన్ని చేయకూడదు. ఒక సహోదరుడు అన్నాడు, నాకు తెలిసిన సహోదరుడు, ఆయన ఒక మాట అన్నాడు, అన్నయ్య నేను ఎవరి దగ్గర కూడా అన్యాయంగా ఏ రోజు రూపాయి అడిగి నేను తీసుకోలేదు రూపాయి. ఈవెందో వాళ్ళు ఇస్తున్నా నేను వద్దనేవాడిని. వాళ్ళు ఇస్తున్నా నేను తృణీకరిస్తాను. దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని నేను బ్రతుకుతున్నాను. నేను ఏ రోజు అవిశ్వాసగా జీవించడానికి ఇష్టపడలేదు. కానీ ఇదిగో కొంతమంది సహవాసం చేయడం ప్రారంభించాను. వారు నాకు నేర్పిస్తున్న పాఠాలు ఏంటి తెలుసా? అవిశ్వాసం ఎలాగో వాళ్ళు నాకు నేర్పించారు అన్నాడు. ఏంటి నేర్పించారంట? అవిశ్వాసంగా బ్రతకడం ఎలాగో వాళ్ళు నేర్పిస్తున్నారంట. అదో విచిత్రమైన బోధ అన్నమాట. అవిశ్వాసంగా బ్రతకటం తెలుసా? అలాంటి బోధకులు కూడా ఉంటారు. అవిశ్వాసంగా బ్రతకటం. సేవ చేయాలంటే ఏం కావాలి? చెప్పాలమ్మా, చెప్పాలి. సేవ చేయాలంటే ఏం కావాలి? సేవ చేయాలంటే డబ్బు, ధనం కావాలి. కానీ డబ్బే సేవను నడిపించదు. కానీ ఏం చేశారు తెలిసి ఈ మధ్య కొంతమంది, సేవ చేయాలంటే డబ్బులు కావాలి కదా, సేవ చేయాలంటే ఏం కావాలంట. కనుక కుటుంబంలో దేవుడు ఇద్దరిని ఏర్పాటు చేసుకోడంట. ఒక్కరిని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ ఒక్కటి సేవ చేస్తే మరొకటి ఏం చేయాలి? ఏ బైబిల్ చెప్పింది మీకు అది? ఏ బైబిల్ చెప్పింది? ఏ బైబిల్? దేవుడు ఇద్దరిని ఏర్పాటు చేసుకోకూడదు కుటుంబంలో. అసలు పెంచేది, పోషించేది, ఇచ్చేది అన్న ఆయనే కదా. మధ్యలో ఈడెందుకు వచ్చాడు అంటే నువ్వు ఎవరి మీద తీసుకెళ్ళిపోయి విశ్వాసం అంతటిని. ఇప్పుడు ఓకే, సపోజ్ ఉదాహరణకి ఒక ఇద్దరు సహోదరులు ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఒకళ్ళు జాబ్ చేస్తున్నారు, ఒకళ్ళు సేవ చేస్తున్నారు అనుకుందాం. ఆడికి హెల్ప్ చేస్తాను గ్యారెంటీ ఉందా? నీ సేవ నువ్వు చేసుకున్నాను, నిన్ను ఎవడు సేవ చేయలేదు, సేవకి వెళ్ళమన్నాడు, నీకు చెప్పాడా? నువ్వు ఆయన మాట పెట్టుకుని వెళ్ళిపోతావా? నీకు ఎందుకు ఇవ్వాలి? పెద్ద అయిన తర్వాత మనుషులు ఎలాగొంటారో ఒకటి తెలిసి. చిన్నప్పుడు బాగానే ఉంటారు,
చిన్నప్పుడు మాత్రం కలిసి ఆడించుకుంటారు, కలిసి తీసుకురాకపోతే పెద్ద అయిన తర్వాత అంతా కూడా బతులుతామే. ఇంకా దొంగ భార్యలు వస్తారు కొంతమంది, దేవునికి స్తోత్రం కలుగుతారు. ఆ దొంగ భార్యలు ఇచ్చారంటే ఇంకా సర్వనాశనం. దానిపైన ఒకటే, ఆ యెజబెల్ ఆత్మకి ఒకటే ఉంటుంది, ఎంతసేపు విడది 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 విడది, కలిసి ఉండొద్దు, విడది. అది ఏ ఆత్మ? యెజబెల్ ఆత్మ. సంఘాల్లో పనిచేస్తున్నాయి, దేవుని స్తోత్రాలు కలుగును కాదు. సనగడం ఎందుకు? మాకు నీళ్ళు ఫస్ట్, నువ్వేమన్నీ మాటలు చెప్పడం కాదు. అంటే ఏమైందో చూద్దాం. అప్పుడు మోషే నాకు ఎందుకు నచ్చుతాడంటే దైవజనుడైన మోషే. చూడండి ఎంత చక్కగా పిలుస్తున్నాను, దైవజనుడైన మోషే. దావీదు మామూలుగా రాజు అయిన దావీదు అంటాం, కానీ మోషే దగ్గరికి వచ్చేసరికల్లా ఎవరైనా దైవజనుడైన మోషే అని ఎందుకు సంబోధించగలుగుతారు తెలుసా? చెప్పనా? ఎందుకంటే దైవజనుడికి పరిపూర్ణ నిదర్శనం ఆయన. దైవజనుడికి పరిపూర్ణ నిదర్శనం ఎవరినైనా చూపించాలంటే మోషే. అంతమంది సనిగితే మన లాంటికి నా లాంటికి ఎలా ఉంటుంది? ఈ పైకి లేచిపోవాలి, టాప్ వేసి రక్తమే జీవనిపిస్తుంది. ఏంటి ఇలా సనుగుతున్నారు? ప్రభు అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు బయటికి? వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు బయటికి? ఆ కణాన్ని ఇవ్వడానికే కదా, ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ మంచి దేశంలోనికి, వాగ్దాన దేశంలోనికి, అది ఆకాశ వర్షపు జలము త్రాగు దేశంలోనికే కదా నేను తీసుకొచ్చావు. కానీ ఇప్పుడు వీళ్ళు నీళ్ళు లేవని సరుగుతున్నారా? నీకు మొరపెట్టడం మనిషి ఏంటి ప్రభా అని కోపగించుకోవచ్చు మోషే. కానీ మోషే ఏం చేశాడో చూడండి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేదును? ఈ ప్రజలను ప్రభా ఏం చేయాలో చెప్పు ప్రభు, ఈ ప్రజలకి ఎలా? వీళ్ళు ఖచ్చితంగా నన్ను రాళ్ళతో కొడతారు. కానీ మోషే ఫరో ఎదుటికి నాకు మోషే విచిత్రం, నాకు చాలా ఆనందం విచిత్రం అనిపిస్తుంటుంది. మోషే బాగానండి చాలా మనం ఈ వాక్యం చదువుతున్నాం. ఫరో ఏమంటాడంటే, ఇంకొకసారి నా ముఖం చూస్తే చచ్చిపోతాం అంటాడు. అంటాడా? ఎప్పుడు 9వ తెగులుకి అన్నాడు, ఇంకొకసారి నా మొహం చూస్తే నేను చంపేస్తానని. దాని వార్నింగ్. ఓకే, నువ్వు అన్నది సరే, నీ ముఖం చూస్తే అడుగు అన్నాడా? మోషే వచ్చేసాడు. ఇలా దేవుడేమో తొలిచూడు కుమారుని లేపేస్తున్నానని చెప్పు అన్నాడు. అసలు మోషేకి ఇప్పుడు ఏం రావాలి? ప్రభువా, ఫరో నన్ను చంపేస్తాను అన్నాడు, అది తెలుసు కదా నీకు, మళ్ళీ ఎలా పంపిస్తున్నావు అని అడగాలి కదా. అవునా? ఆగు బాబు, ఫరే మొహం చూడొద్దానంటే మొక్క చూపించి ఫరో నీకే దేవుడు అంట తొలిచూరు కుమారుని, ఈవెన్ దో జంతువులు తొలిచూరు కుమారుని కూడా లేపేస్తున్నాడంట. కుక్క కూడా 4 ఆడించాడంట. జాగ్రత్త, అయిపోయింది, ఈ రాత్రితో ఫినిష్ అని వచ్చి. ఎక్కడ చూడండి, దేవుని ప్రజలంటే మోషే ఆలోచన విధానం చూడండి. వాళ్ళు దేవుని ప్రజలు, వాళ్ళని నేను ముట్టకూడదు. దైవజనుడైన దావీదు కూడా ఇదే. సౌలు ఈ దుర్మార్గునికి కూడా యెహోవా చేత అభిషేకం నొందినవాడు కాబట్టి నేను ముట్టను. దైవజనులు ముట్టుకోరు, కానీ ఎవరికి అప్పగిస్తారు? అది గుర్తుపెచ్చుకోవాలి. ముట్టుకోలేడా మోషే సకల విద్య ప్రావీణుడు. ఒక్క గుద్దుతో ఐగుప్తుని చంపేదంట. ఒక్క గుద్దుతో. మేబీ 2 ఒక 4 గుద్దాడు అనుకో, 5వ ఆటోమేటిక్గా భయం వేస్తుంది. తెలుసా మీకు? 4 గట్టిగా గుద్దాడు అనుకోండి మోషే ఇశ్రాయేలు ప్రజల్ని, 5వడికి ఏమొస్తుంది? ఆటోమేటిక్ భయం వస్తుంది. వెనక్కి తగ్గుతారు, వెళ్ళరు ముందుకి. వద్దురా బాబు, గుద్దు కూడా చంపేస్తున్నాడు, వెళ్తే మనం పోతాం ఉందాం అని చెప్పి వెనక్కి వెళ్తారు. కానీ మోషే అవన్నీ తన బలమును తీసేసాడు పక్కకి. నేను ఇప్పుడు బలహీనండి, ప్రభు వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేస్తారు ప్రభు అంటున్నాడు మోషే. వెళ్ళి దేవుని దగ్గరికి 80 సంవత్సరాలు అప్పుడే వెళ్ళాడు. అదే 80 సంవత్సరాల్లోనే ఉన్నాడు. ఇంకా వయసు ఏమీ పెరగలే తరగలే, అక్కడే ఉంది, 80లోనే ఉంది. కానీ మోషే దేవుని ప్రజలకు ఇస్తున్న గౌరవం అది. వీళ్ళని చంపేస్తారు అంటే చూడండి ఇప్పుడు ఏమైందో. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. ఏమన్నాడు? నీవు ఇశ్రాయేలు ప్రజల్లో ఎంతమందిని? పెద్దల్ని పిలువు. ఎంత గొడవలో కూడా పెద్దలను పిలువు అంటే మోషే దేవుని మాటకి ఎప్పుడు చదవట్లేదే. ఎందుకు? మోషే దైవజనుడికి నిదర్శనం.
పిలుస్తానా, ఎలా పిలుస్తాను, ఇప్పటికే సొనుగుతున్నా. దేవుడు చెప్పాడంటే పెద్దలు బాబు ప్రజలకు ముందుగా, ప్రజలందరూ అలా నుంచున్నారు, ముందుగా వెళ్ళాలంటే మధ్యలో నుంచి వెళ్ళాలి. ఒక్క హస్తమైన మీద పడుతుందా? దేవుడు అంత కృప ఇచ్చాడు దైవజనుడికి. ముందుకి వెళ్ళు, పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. దేని కొట్టినా? నదిని. ఎక్కడ కొట్టాడు? ఎర్ర సముద్రాన్ని. నైలు నదిని కొట్టాడు, రక్తంగా మారిపోయింది. దేవుడు దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకని? నైలు నదే ఐగుప్తు ప్రాంతాన్నంతటికి. సోషల్ స్టడీస్లో ఖచ్చితంగా 6th లోనో 7th లోనో విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ది వరల్డ్ అంటే ఏంట్రా? తెలీదా? రాలేదా? విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ది వరల్డ్ అంటే ఏంటి వస్తుంది? నైలు నదే. 6646 కిలోమీటర్లు నైలు నది పొడవు. నైలు నది పొడవు ఎంత? 6646 కిలోమీటర్లు. అంతేనా? రాశారా ఏమన్నా అమ్మగారు? ఎంత చెప్పండి. అది కనపడలేదు. దేశ రక్తమే చేయి. 6000 కిలోమీటర్లు అంటే మామూలు మాటలే. అన్ని కిలోమీటర్లు అది ప్రవహిస్తుంది. ఐగుప్తు దేశం అంతటికి అది త్రాగునీరునిస్తుంది. ఇప్పుడు దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? మోషే, త్రాగునీరు లేక వాళ్ళు ఏటి ఒడ్డిన తవ్వారు నీళ్ళు తాగడానికి. ఎందుకు? ఐగుప్తి నది అంతయు కూడా రక్తం అయిపోతే చేపలు చచ్చిపోయి కంపు కొడుతుంది. వాళ్ళేమో త్రాగడానికి నీళ్ళు లేక బాధపడ్డారు ఆ రోజు ఐగుప్తి ప్రజలు త్రాగడానికి నీళ్ళు లేక బాధపడ్డారు. కానీ నా ప్రజలని ఇశ్రాయేలు ఆ రోజు బాధపడలే, వాళ్ళకి సమృద్ధిగా నీళ్ళుంది. అది దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు నదిని కొట్టినా కర్రను చేత పట్టుకుని ముందుగా పొమ్ము. చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని, ఆ ప్రదేశానికి పేరేంటి? హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. ఎవరు నిలిచారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్పబడింది. ఆ బండ క్రీస్తే నిలబడ్డాడు ఎదురుగా. క్రీస్తు ఎదురుగా నిలబడుతున్నాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసిన. దేవునికి మహిమ కలుగును గాక. ఎట్లా చేసింది? నేను నీ ఎదురుగా నిలుస్తాను. నువ్వేం చేయాలి? ఇప్పుడు కొట్టాలి. నువ్వేం చేయాలి? కొట్టాలి. ఎప్పుడు కొట్టాలి అప్పుడు కొట్టాలి, ఎప్పుడు మాట్లాడాలి అప్పుడు మాట్లాడాలి. మనలేమో కొట్టాల్సిన సమయంలో మాట్లాడాల్సిన సమయంలో కొడుతుంటాం. దేవుడు ఎలా చెప్తే అలా చేయాలి. ఇంకో విషయం చెప్పినా, దీనికి ఒక సాదృశ్యం ఉంది. బండను కొట్టేశారు. యేసుక్రీస్తుకి సిలువ వేశారా? ఆ బండను ఏం చేశారు? కొట్టారా లేదా? యేసుక్రీస్తు బండను ఏం చేశారు? కొట్టారు. ఇప్పుడు బండ మీద కట్టబడుతున్న మన సంఘం ఏం చేయాలి? దేవునితో మాట్లాడాలి. ఏం చేయాలి? అయిపోయింది. కొట్టడం స్థాయి దాటిపోయింది. దాటిపోయిందా లేదా? ఇంకా ఉందనుకుంటున్నారా? కొట్టడం స్థాయి దాటిపోయింది. అయినా ఇప్పుడు మాట్లాడాలి. ఆ బండతో మాట్లాడడం నేర్చుకోవాలి. ఆ బండతో మాట్లాడితే ఆ బండ నుంచి ఏమొస్తుంది తెలుసా? నీళ్ళు ఖచ్చితంగా వస్తాయి. అంటాడు కదా, నేనిచ్చి నీళ్ళు త్రాగువాడు ఎవడును దప్పిక కొనడు, నేనిచ్చి నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరేడు నీటి బొక్క అని ఎవరితో? సమరీ స్త్రీతో తెలియపరుస్తుంటాడు. మాట్లాడా బండతో. కొట్టేశాడు. అయిపోయింది. కొట్టేశాం. ఒకప్పుడు ఆయనకి సిలువ వేసేసాం. మన వల్లనే కదా గాయపరచబడ్డాడు. మన అతిక్రమం నిమిత్తమే కదా ఆయన సిలువ వేయబడ్డాడు. మన బలహీనతలను బట్టే కదా ఆయన సిలువ వేయబడ్డాడు. మనము రోగమును బట్టే కదా ఆయన సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు ఏమయ్యాడు? ఆయన సిలువ వేయబడ్డాడు, మరణించాడు, తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఆయనతో ఏం చేయాలి? మాట్లాడడం నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా కొడుతున్నావా? పరలోకం అందుకే పోతుంది. మోషే కనానికి వెళ్ళకపోవడానికి కారణం మరలా బండను కొట్టాడు. మాట్లాడరంటే కొట్టాడు. మనం ఏం చేస్తున్నాం? మాట్లాడంటే కొడుతున్నాం అనుకో, సనుగుతుంటే కొట్టడమే. మనం ఆయాసపడటం. దేవుడు అంటే ఒక్క నెలలో 3 కాపర్లు నేను చంపేశాను అన్నాడు. వాళ్ళు నా విషయంలో ఆయాసపడ్డారంట.
ఏం పడ్డారంట కాపరులు? దేవుని విషయంలో ఆయాసపడ్డారు. దేవుని విషయంలో ఆయాసపడ్డారు, దేవుని పని విషయంలో ఆయాసపడ్డారు, పరిచయం విషయంలో ఆయాసపడ్డారు, సమర్పణ విషయంలో ఆయాసపడ్డారు. వాళ్ళకి నచ్చట్లే. దేవుడే వాళ్ళు ముగ్గురిని ఒక్క నెలలోగా ఎంతమందిని? ముగ్గురిని తీసేశాను అన్న. నేను ఆ వాక్యం చదివినప్పుడు నన్ను నేను తగ్గించుకుని దేవుని ఎదుటికి వెళ్ళిపోయాను. ప్రభా నిజమే, నువ్వు చాలాసార్లు లేపియాలనుకునే లిస్టులో నేను ఉన్నానేమో నాకు తెలియదు, కానీ ఇక మీదట నేను ఆ లిస్టులో ఉన్నాను. ఉండకుండా కృపని ప్రభు వద్దు ఆ లిస్టులో. ఎంతోమందిని లేపేద్దాం అనుకుంటున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుని విషయంలో వాళ్ళు ఆయాసపడ్డారు. ఎవరి విషయంలో? దేవుడు చెయ్యమన్న విషయంలో చేయడమే. ప్రజలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నచ్చినా నచ్చకపోయినా దేవునికి స్తోత్రం. మా అర్థమవుతున్నాయి మాటలు. అందుకే ఆ ప్రాంతానికి ఏం పేరు పెట్టారు తెలుసా? ఉన్నాడో లేడో అని మీరు శోధించారు కాబట్టి ఆ ప్రాంతానికి పేరు మస్సా మెరీబా అని పేరు పెట్టారు. మస్సా అంటే శోధించుట, మెరీబా అంటే వాదం. ఇక మీదటి ప్రాంతం పేరు మారిపోయింది. రేఫదీం నుంచి ప్రాంతం పేరు ఏంటి? మెరీబా. మస్సా మెరీబాగా ఆ రేఫదీం ప్రాంతం మార్చబడిపోయింది. ఎందుకు? శనిగారు కాబట్టి శోధించారు దేవుడిని. ఉన్నాడా లేడా అని శోధించారట. అది దేవుడు ఉన్నాడా? చాలామంది దయచేసి చెప్తున్నాను, నువ్వు దేవుడిని ఒక్కరుగా అంటే ఒక్కరిగా నేను ప్లీజ్ దయచేసి కేసు రక్తం చేయి. దేవుడు ఉన్నాడో లేడు? ఆయన ఉన్నాడో లేడు? ఆయన ఉంటే ఈ బాధలు ఎందుకు? ఉన్నారు కాబట్టి బాధ. నువ్వేం చేసొచ్చు నువ్వు తెలుసుకో. అసలు నీ గురించి నువ్వు ఫస్ట్ తెలుసుకో. చాలా సమయంలో దేవుడి గురించి తెగ మాట్లాడేస్తాం, కానీ మనం ఏం చేస్తాం అది మనం ఏం చేస్తాం మీకు విషయం తెలుసా? మనం ఏం చేసినా పరిశుద్ధంగానే ఉంటుందంట. మనం ఏం చేసినా ఇది రైట్, మనం రైట్గానే ఉన్నామంట. అందుకే పౌలు భక్తులు అంటే, నాకు నేను నీతిమంతునిగా కనబడతాను, నన్ను విమర్శ చేయవాడు ప్రభువే అంటాడు. నాకు నేను ఎలా కనబడతాడంట? పౌలు గారే అన్నారు ఈ మాట 1 కొరింథీ 4వ అధ్యాయంలో. నాకు నేను నీతిమంతునిగానే కనబడుతున్నాను, కానీ నన్ను విమర్శ చేయవాడేవాడు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్ళిపోదామా? పెద్దమా వెళ్దామా రెండో భాగంలోకి? రైట్. ఇప్పుడు దాకా శోధించారు కదా, ఇక మీద శోధించొద్దు. దేవునికి మొరపెడితే, ఆయనతో మాట్లాడితే నిత్య జీవం ఊరెడు నీటి బొగ్గగా నేను చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 8వ వచనం నుంచి 16వ వచనం వరకు వెళ్దాం. అమాలేకులు వచ్చి రేఫదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదన. నాకు ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, దాన్ని మీతో చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఆ ప్రశ్న ఏంటో తెలుసా? అమాలేకులు ఎక్కడికి వచ్చారు? రేఫదీంలోకి వచ్చారు. యుద్ధానికి వచ్చారు. దేవుడు మోషే అన్నాడు, యెహోషువని పిలిచి అన్నాడు, ఇదిగో మన కొరకు మనుషులని ఏర్పరచుకొని. ఎవరిని ఏర్పరచుకొని? ఎవరి కొరకు? మన కొరకు, అంటే ఇశ్రాయేలు అందరి కొరకు, మనందరి కొరకు మనుషుల్ని ఏర్పాటు చేసి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? అమాలేకులతో యుద్ధం చేయము అన్నాడు. ఇప్పుడు యెహోషువ ఒక ప్రశ్న రావాలి, మోషే గారు ఎంత మీ పరిచారకుడు అయినప్పటికీ నాకు చెప్పారు కానీ బాగానే ఉంది, కానీ అసలు యుద్ధం చేయడం ఎలా? ఏం చేయడం ఎలా? యుద్ధం చేయడం ఎలా? ఎందుకని? అసలు ఫస్ట్ మనకి యుద్ధ వాతావరణం, యుద్ధం నేర్పేది ఎవడు? యుద్ధం నేర్పేటోడు ఎవరు లేడు. యుద్ధం వచ్చింది ఎవరికైనా అంటే నీకే, మోషేకి వచ్చు. మా అందరికి ఏమి వచ్చిద్దాం? అలా వస్తుంటే మేము ఇలా పట్టుకుని నిలబడాలి. ఇది కత్తి అనుకోండి, ఇలా పట్టుకుని నిలబడాలి. మేము ఆడొచ్చి ఎలా యుద్ధం చేస్తాడు? యుద్ధం చెయ్యి నేర్పువాడు యెహోషువ. విశ్వాసం చూడండి. మోషే, మీరు వెళ్ళి యుద్ధం చేయండి, నేను కొండెక్త దేవుని కర్ర చేత పట్టుకుని. యెహోషువ ఎలా? ఏంటి? అమ్మా ఏం కాదు, దేవుడు కార్యం జరిగించబోతున్నాడంటే దేవుడు ఎలా చేస్తాడు దేవుడి కార్యం? నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని కర్ర చేత పట్టుకుని, ఇగో ఈ కర్ర చేత పట్టుకుని, వాక్యము వాగ్దానాలు చేత పట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తాను. మీరు యుద్ధం చేయండి, మీ పని మీరు చేయండి, ధైర్యంగా ఉండండి, విశ్వాసంగా ఉండండి. యుద్ధంలో కావాల్సింది ఏంటి? రక్షణ శిరస్త్రానం, విశ్వాసం ఉండాలి, దేవుని వాక్యం ఆత్మగర్గం, అంతేనా?
ఇంకా సత్యమని దట్టి, నీతి అని మైమరుపు, పాదములకు సువార్త సిద్ధ మనసైన, సమాధానం జోడు ఉంటే చాలు కదా. ఇంకేం పెద్దగా ఏం ధరించుకోవాల్సిన అవసరం లేదే. మీరు యెహోషువ ఒక్క ప్రశ్న వేసాడా? వెళ్ళేది ఒక్క ప్రశ్న వేయలేదు యెహోషువ. ఎలా యుద్ధం చేయాలి అది చేయరా అన్నాను అనుకో, చేసిన అంతే. మీకు తెలుసా, వాయిద్యాలు వాయించేట వాళ్ళు అందరూ చాలా విచిత్రమైన స్టోరీలు చెప్తారు. దైవజనుడు అంటే వాయించు అనేవాడు, ఆడికి వాయిద్యం రాదు నిజంగా చెప్పాలంటే. ఒక్కొక్క పిల్లవాడు ఉండేవాడు, రవి మాస్టర్ గారు అలా పెద్ద అబ్బాయి, పేరేంటి పండు, ఆడి ఒరిజినల్ పేరు పండు కదా అని పండు అని పిలుస్తాం. ఆడికి చాలా ఆసక్తి కాంగో కొట్టాలని. ఒకసారి నేను పాడుతుంటే దగ్గుకి దిగిపోయాను, పాడలేక దగ్గులుగా వస్తుంది. ఆ రోజు కూడా దగ్గుకి దిగిపోయాను. నన్ను దైవజనుడు గద్దించింది, నీకు పిల్లల్ని ఎంకరేజ్ చేయడం రాదు అనేది. నేను దగ్గుకు దిగిపోయాను అయ్యా అన్నాను. నేను దగ్గుకు దిగిపోయాను. నేను ఏం చేస్తాను ఆయన ఆ రోజు నా మనసులో, దగ్గుకు దిగిపోయాను అయ్యా, నా వల్ల కావట్లేదని. అడిగేసి చెప్పాను, ఒరే లేదురా నాకు దగ్గు వస్తుందని దిగిపోయాను అన్న, వేరే ఉద్దేశం కాదంటే నాకు తెలుసు అన్నా అని ఏదో అన్నాడు. నాకు తెలుసు అని. చిన్న పిల్లడే, చాలా చిన్నోడు, అప్పుడు కాడికి 5-6 సంవత్సరాలు. ఆడు ఆసక్తి చూడండి. శనివారం సాయంత్రం పూట ఆడికి ఇచ్చేవారు, వెక్కుచ్చి అక్కడ వాయించేవాడు. వాయించి వాయించి కూర్చోాలా వాయించేస్తామంటే వాయించేస్తామంతే వేసి ఎట్లా నేను వాయిస్తాను, నేను వాయించగలను. ఎంతోమంది నిలబడి వాక్యం చెప్పు అంటుంది. వాళ్ళు అభిషేకించిన తర్వాత నిలబడి వాక్యం చెప్పంటే అప్పుడు దాకా వాక్యం చెప్పుంటాడు. ఎలా వాక్యం చెప్పాలి? నన్ను ఫస్ట్ టైము ఆదివారం వాక్యాన్ని చెప్పమని చెప్పారు. నేను అప్పుడు వేరే ప్రాంతంలో పరిచర్య చేసి వస్తున్నాను. ఆదివారం వాక్యం చెప్పమన్నారు. నేను నాకు 15 ఏట ఉన్నప్పుడు, 15-16 ఏట ఉన్నప్పుడు చెప్పమంటే ఆ దినం ఎలా ప్రభు ఏం వాక్యం చెప్పాలి ప్రభు, ఎలా చెప్పాలి ప్రభు, ఏం వాక్యం చెప్పాలి ప్రభు, ఎలా చెప్పాలి ప్రభు, ఎలా దేవుడితో. నా 5 కిలోమీటర్లు అక్కడి నుంచి ఇక్కడికి 50 నిమిషాలు అనక. నాకు తెలిసి నేను కిలోమీటర్ 10 నిమిషాల్లోనో 8 నిమిషాల్లో నడిచేవాడిని ఫటమని. ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి నేను నిలబడి నేను మాట్లాడతాను. టక్క నిలబడ్డాను. ఎలా తీయాలో బైబిల్ కూడా తెలియదు, తెలుసు. పక్కన తీసాను. మత్తయి సువార్త 4వ చర్చింది అని తెలిపింది. దేవుడు ఎవరిని కీడు విషయంలో శోధింపలేడు అని చెప్పేసింది. అది ఎక్కడ ఉంటుంది? యాకోబు పత్రికలో ఉంటుంది. నాకు తెలియదు, ఇలా తిరిగేస్తే యాకోబు పత్రిక వచ్చింది. అది నా జీవితంలో జరిగిన అద్భుతాలు. కానీ నీకు అది జరుగుతుందని నేను అన్నాను. ఎందుకంటే నీది అప్డేటెడ్ వర్షన్, నీకు వేరేగా జరుగుతుంది, నీకు ఎలా జరగకూడదు. ఎందుకంటే మాకు ఎవడు నేర్పేటోడు లేడు, నువ్వు ఇప్పుడు నేర్చుకుంటున్నావు కదా. ఎంత జరుగుతున్నప్పుడు దేవుడు ఆ పద్ధతిని మార్చుకుంటూ వెళ్తాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క కావలు పిలుస్తాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో ఆయన వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును కాక. అర్థమవుతుందా మీకు? ఏమ్మా వినపడుతుందా? యెహోషువకి యుద్ధం చేయడానికి మనుషులు ఏర్పరచుకుని వెళ్ళంటే, నేను కొండపైకి ఎక్కుతానంటే మనోడికి ధైర్యం. మోషే గారు కొండపైకి ఎక్కారు, యుద్ధానికి వెళ్ళిపోవాలి. 400 పక్కన ఉంటే యెహోషువానియా ఏంటి నాయన ఒక చిన్న డౌటే, యుద్ధం ఎలా చేస్తారు? యుద్ధం రేపు చేస్తావా? అసలు అమాలేకుల గురించి నీకు ఏమైనా తెలుసా? అమాలేకుల వ్యూహం నీకు తెలుసా? అమాలేకుల చేతులు నీకు తెలిసి ఎలా ఉంటాయో? అది ఎలా ఉంటే మనకెందుకు? ఆ అవతలోడి బలం గురించి నీకు తెలియాలి కదా యెహోషువ. నాకెందుకు? మా పెద్ద ఆయన ఏం చెప్పాడు? నేను పైకెక్కి కర్ర చేత పట్టుకొని పైకి ఎక్కుతాను అన్నాడు. ఆయన కర్ర పట్టుకుని పైకి ఎక్కాడంటే ఖచ్చితంగా మేము గెలుస్తాం. అందులో ఏ సమస్య లేదు. నాకు యుద్ధం వచ్చో రాదో నాకు సంబంధం లేదు. నాకు ఇంకో విషయం తెలుసు, మేము ఎరిగిన మా దేవుడు యుద్ధము నేర్పు వాడై ఉన్నాడు. మేము వెళ్తాం, జయం పొందుతాం. నేను కూడా రావచ్చనియా? రా. భయం ఉందా? లేదు. భయపడితే ఇప్పుడు వెనక్కి వెళ్ళిపో. ఎవడన్నా పెళ్లి చేసుకున్నాడు ఈరోజు? పెళ్లి చేసుకుని 2 నెలలు అయిందా? నువ్వు కూడా వద్దులే, వెళ్ళిపో. నీ భార్యని సంతోషపరచు, వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో. మీరు హాయిగా ఉండండి, నువ్వు నీ భార్య హాయిగా ఉండండి. సంవత్సరం వరకు మీరు హాయిగా ఉండాలి. దేవుడి నియమం అది. కొత్తగా పెళ్ళైన వాళ్ళంటే తీసుకోకూడదంట సైన్యంలో. అది సంవత్సరం వరకు హాయిగా ఉంచాలంట. సంవత్సరం వరకు ఉంటుంది నువ్వు హాయిగా.
రావద్దు సైన్యంలో. ఎవరికైనా భయం వేస్తుందా? భయం, అయ్యో నాకు వచ్చి ఎత్తుకో, గుండెలా దాడుతుంది అని వెళ్ళిపో. ఎవరికైనా నీరసాలు గట్టు ఉన్నాయా? ఇప్పుడు వెళ్ళిపో. యెహోషువ, రైట్, ఆర్ యూ రెడీ? ఓ ఎస్ అన్నారు అందరూ ఇశ్రాయేలు ప్రజలు. రేపు మనం యుద్ధం చేస్తున్నాం. మన యుద్ధోపకరణాలు ఏది? దేవుని స్తోత్రం. మనకంటే దేవుడు యుద్ధోపకరణాలు ఇచ్చాడు. విశ్వాసముడు, వాళ్ళు ఆత్మ, దేవుడి వాక్యం, మన ఆత్మకట్నం ఇలాంటివన్నీ ఇచ్చింది. వాళ్ళకి ఏలే దొరికినట్టు పట్టుకొని అన్నాడు. కర్రల చేతులు ఏం పట్టుకున్నారో వాళ్ళు తెలియదు. మరి ఎలా బెల్లలు చేశారో తెలియదు, ఎలా ఏటలు చేశారో తెలియదు, ఎలా ఏం చేశారో తెలియదు, కత్తులు ఎలా చేశారో తెలియదు. దొరికినట్టు పట్టుకుని పదండి. యుద్ధం మనం కాదు, మన దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. మన పని ఏంటి? దేవా స్తోత్రం, దేవా స్తోత్రం అవలికి. అమ్మో, అది యుద్ధం. నిజం చెప్పాలంటే మీకు ఇది సండే స్కూల్ స్టోరీలాగా అనిపించచ్చు, ఇదే వాస్తవం. మనోళ్ళందరూ కొంచెం పెద్ద హీరోయిజం పెట్టి దీన్ని చూపిస్తారు, కానీ అంతరే ఆ రోజు యేసు రక్తమే చేయం, మన భాష యేసు రక్తమే చేయం, రెండు యేసు రక్తమే చేయం. ఒక్కొక్కడికి లాగు వెంట్రుకలు నెక్కబడిచిపోతుంటుంటే, ఎదుటోళ్ళు చూస్తుంటే కళ్ళు పెద్దవైపోతుంటాయి, ఛాతి పెరిగిపోయి ఉంటుంది. రెండు యేసు రక్తమే చేయం, రండి రండి యేసు రక్తమే చేయం. ఏంటయ్యా నీ పౌరుషం? యెహోషువ ఎక్కడ మోషే ఏం చేస్తుంది తెలుసా? పైకి ఎక్కేం చేసాడు చూడండి. యెహోషువ తనతో చెప్పినట్లు చేసి అబేకులతో యుద్ధమాడాను. మోషే, అహరోను, హూరు అనేవారు ఆ కొండ శిఖర మెక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు గమనించారు. మోషే చేతులు పైకెత్తితే ఇశ్రాయేలు గెలుస్తున్నారు. ఒక్కసారి దించాడంటే చేతులు. స్తోత్రం. ఎవరు గెలుస్తున్నారు? ఈ దృశ్యం చూసారు, పడిపోతున్నారు. ఇశ్రాయేలు దబేలని పడిపోయాడు. ఏంటి చేతులు దించడానికి నలుగురు పడిపోయారు. ఒకసారి చేతితో మళ్ళా నలుగురు లెగిస్తున్నారు. ఆ యుద్ధంలో ఇశ్రాయేలు ఎంతమంది చచ్చిపోయారు రాయబడిందా? పడిపోతున్నారు అంటే ఓడిపోతున్నారు. కాళ్ళు గీరికిపోతున్నాయి, పొట్ట చీరికిపోతుంది, గుండె చీరికిపోతుంది. మోషే చూశాడు, లాభం లేదు, నేను ఇక చేతులపై కట్టాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క విషయం చెప్పనా? దేవుని సేవకులుగా మాట చెప్తున్నాను. చేతులు ఎత్తితేనే మనం గెలుస్తాం. చేతులు దించితే బోల్డ్ మంది నశించిపోతారు. అందుకే ఉదయకాల సమయంలో నా ప్రార్థనలో ఖచ్చితంగా నా మోకాలకు శక్తి లేకపోయినా నా రెండు చేతులు మాత్రం పైకెత్తుతాను. నశించిపోతున్న ఆత్మల వైపు నా చేతులు పైకెత్తుతాను. ప్రభువా, వీరిని నీ కొరకు స్వాధీనపరచుకో. స్తోత్రం కలుగుగాక. వీరిని నీ కొరకు స్వాధీనపరచుకో. ఎందుకంటే ఒక దైవజనుడు ఈ మర్మాన్ని మాకు చెప్పాడు. ఒకరోజు ఆయనకి ఆ రాత్రి నిద్ర సడన్గా చెప్పాడంట దేవుడు. మోషే చేతులు దించేటప్పుడు ఎంతమంది నశించిపోతారు? నువ్వు దైవజనులు చేతులు దించితే ఎంతమంది నశించిపోతున్నారు? రాత్రే బోల్డ్ సవాలు లెగిస్తున్నాయి పైకి. అస్సలు మనకి రావట్లేదా? కలగట్లేదా? నశించిపోతే ఒక్క ఓన్లీ కొంతమంది సువార్త తృణీకరించి వాళ్ళ అమాలేకీయులు, వాళ్ళ విషయంలో మనం ఏం మాట్లాడలేం. వాళ్ళు ఎవరాలు? అమాలేకీయుల టైప్. వాళ్ళ విషయంలో మనం ఏం మాట్లాడగలం? వాళ్ళు ఏం చేయదు. వాళ్ళు యెహోవాతో యుద్ధం ఆడారంట. కావాలని మీ బైబిల్ చూడండి. తన యెహోవా సింహాసనం వైపు నుంచి తరతరములకు అమాలేకీయులతో యుద్ధమని ఎందుకుందో అక్కడ కింద వచనాల్లో ఉంటుంది. ఏముంటుంది తెలుసా? అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనములకు విరోధముగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధం అని. తరతరముల వరకు యేసుక్రీస్తు పుట్టిన దాకా యుద్ధం అయితేనే ఉంది తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం వరకు కూడా యుద్ధం అవుతూనే ఉంది. ఇష్కరేతు యోధ ఎవడనుకున్నారు? అమాలేకీయుల పార్ట్. కానీ అది యూదులుగా పరిగణింపబడిపోయాడు అనుకుంటున్నాం. కాదో, అమాలేకీయుల పార్ట్. యూదుల్లో చాలా మిశ్రిత జనం ఉంది తెలుసా? మీకు విషయం చెప్పాలంటే, ఇప్పుడు మిశ్రిత జనం అంటే ఉదాహరణకు ఒక మాట చెప్తాను. దావీదు కాలంలో హిత్తీయుడగు ఊరియా ఎవరు? హిత్తీయుడు. హిత్తీలు ఎవరు? కనాన జాతుల్లో ఒకరు. కనాన వాళ్ళు స్వాధీనపరుచుకున్న వారిలో ఒకరు. హిత్తీలు ఎక్కడికి వచ్చారు? ఆ రోజు యెహోషువ దగ్గరికి వచ్చి దొంగ ఆశలు వేసుకుని వచ్చారు కదా. అంటే మీకు కట్టి చెప్పాలంటే ఆ అద్దె వచ్చినప్పుడు చెప్తానండి.
ఈ అమాలేకులతో తరతరముల యుద్ధం అయిపోయింది. మోషే చేతులు తెచ్చేసాడు. యుద్ధం ఎవరు గెలిచారు? సూర్యుడు అస్తమించే వరకంట మోషే చేతులు బరువెక్కిపోతే ఒక ఇద్దరు వచ్చి చేతులు ఏం చేశారు? ఆదుకున్నారు. వాళ్ళు ఎవరు? అహరోను హూరు. ఆదుకున్నారు, చేతులలో పట్టుకున్నారు. సూర్యుడు అస్తమించే వరకు ఆ చేతులు దించలే మోషే. ఎవడు గెలుస్తాడు చేతులు దించకపోతే? నువ్వు మాత్రం చేతులు దించొద్దు ప్రభు. దైవజనుడు ప్రార్థించే, దైవజనుడు ప్రార్థించే, దైవజనుడు ప్రార్థించి. ఇది అహరోను హూరులు పలకాల్సిన మాటలు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి, మీరు ప్రార్థించండి, మీరు ప్రార్థన చేస్తే కార్యం జరుగుతాయి. దైవజనుడు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడిగా ఈ ప్రార్థన అంశం ఉంది, ప్రార్థించండి. ఈ ప్రార్థన అంశం ఉంది, ప్రార్థించండి. ఆ ప్రార్థన అంశం ఉంది, ప్రార్థన చేయండి. అలా అహరోను హూరులు ఉంటే ఆ చేతులు ఎత్తబడితే సాయంకాలం వరకు దించలేదంట మోషే. యుద్ధం ఎవరు గెలిచారు? ఇశ్రాయేలు గెలిచారు. ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం. ప్రతి యుద్ధం మనం గెలవబోతున్నాం. 2 చేతులు ఆకాశం ఎత్తుదాం. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు ఆకాశం వచ్చాం. 2 చేతులు ఆకాశం ఎత్తాం.